హైదరాబాద్ కాచిగూడలో ఓ వ్యాపారవేత్త ఇంట్లో భారీ దోపిడీ జరిగింది. హేమరాజ్ దంపతులకు రాత్రి భోజనంలో మత్తుమంది ఇచ్చి డబ్బులు నగదు దోచేశారు. ఆ ఇంట్లో పని చేసేవాళ్లే. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వాళ్ళకి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? భారీ మొత్తంలో దోపిడీ చేశారు, నేపాల్కి చెందిన వాళ్ళు అన్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి కిరణ్? ఉదయశ్రీ కాచిగూడలోని హేమరాజ్ అనే వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో పనిచేసే నేపాల్ సంబంధించిన దంపతులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇక్కడ నుండి 2 కిలోల గోల్డ్తో పాటుగా 70 లక్షల నగదు, అలాగే వెళ్తూ కూడా హేమరాజ్ సంబంధించిన కారు కూడా ఇక్కడ నుంచి దొంగిలించి ఇదే మార్గం కూడా వెళ్లారు. గత కొంతకాలంగా హేమరాజ్ దంపతులు కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లిలో నివాసం ఉంటున్నారు. అయితే ఇంట్లో పనిచేసే నేపాల్ దంపతులు వీరు నిన్న ఈ ఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి వీరికి భోజనంలో మత్తు పదార్థం ఇచ్చిన తర్వాత వారు నిద్రలోకి జారుకున్న వెంటనే నేపాల్ చెందిన దంపతులు ఇంట్లో భారీ చోరీ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యారు. సో మనతో మాట్లాడేందుకు స్థానికులను వారితో మాట్లాడు. ఇది ఎప్పుడు జరిగిందండి? ఎలా? ఆదివారం రాత్రి నిన్న పొద్దున చూసాం మేము. పొద్దున వాళ్ళను హాస్పిటల్ తీసుకుపోతున్నారు, భార్యాభర్తలు. వాళ్ళు కాన్షియస్లో లేరు. వాళ్ళు ఫుడ్లో మత్తు పదార్థం కలిపారు కాబట్టి వాళ్ళు పొద్దున లేటుగా ఎవరో తలుపు తీస్తే వాళ్ళు బయటకు వచ్చారు. అది 8:30 ప్రాంతంలో బయటకు వచ్చారు. అప్పుడు మేము చూసాం, పోలీస్ అదంతా వచ్చేసింది. అంతే, అంతకంటే ఇంకా. సో ఆదివారం రోజున రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే తెల్లవారుజామున హేమరాజ్ దంపతులు వాకింగ్ రాకపోవడంతో స్నేహితుడు నివాసానికి వచ్చాడు. సో డోర్ ఓపెన్ చేసిన క్రమంలో, లాక్ ఓపెన్ చేసిన క్రమంలో వారంతా కూడా నిద్రలో ఉన్నప్పుడు వారు విషయం తెలుసుకున్న వెంటనే స్నేహితుడు స్థానికులకు సమాచారం కూడా, అలాగే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన క్రమంలో వారిని ప్రైవేట్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేశారు. సో హేమరాజ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు లేకపోవడం, ఆదివారం రోజున వారు భోజనానికి వెళ్లే ముందు నేపాల్ చెందిన పని మనుషులు ఎవరైతే దంపతులు ఉన్నారో వారికి మత్తు పదార్థం ఇవ్వడం, వారి నిద్రలోకి జారుకున్న క్రమంలోనే ఇంట్లో 2 కిలోల గోల్డ్తో పాటుగా 70 లక్షల రూపాయల నగదుతో ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు. వెళ్తూ కూడా హేమరాజ్కి సంబంధించిన కారును కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. పోలీసులు మాత్రం అనుమతులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎంట్రీ ఎగ్జిట్ సీసీ కెమెరాలు కూడా పోలీసులు పరిశోధిస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కిరణ్.